హాయ్ అందరికీ నమస్కారం. ఫైనల్గా నేను అనుకున్న నా కళ నెరవేరినందుకు చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే ఒక కళ, కష్టం, ఖర్చు కలిస్తేనే ఇదంతా అయింది. సో ఇదేంటంటే మా ఇంటి సమీపంలో మా ఇంటి వెనకాల స్థలం అండి ఇది. సో ఇందులో ఎప్పటి నుంచో నేను అనుకుంటున్నా కదా, ఇందులో నేను ఫ్రూట్స్ ప్లాంట్స్ వేయాలని, ఇంకా వేరే చెట్లు వేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. సో చాలా రోజులు కష్టపడిన తర్వాత ఈరోజు అది సాధ్యమైంది. దీన్ని నేను ఒక నెల క్రితం స్టార్ట్ చేశాను, అది ఈరోజు కంప్లీట్ అయింది. సో నేను ఈ మొక్కలు ఎక్కడి నుంచి తెచ్చాను, దాన్ని వేసే పద్ధతి ఏంటి, అంటే దానికంటే ముందు నేను ఈ ఫెన్సింగ్ మొత్తం చేయించాను. సో ఇది ఫెన్సింగ్ ఎంత అయింది, ఇంకా నీళ్ళకి ఫెన్సింగ్కి వాటి ఖర్చులు మొత్తం టోటల్గా దీని అయ్యే ఖర్చు మొత్తం నేను వివరిస్తాను. దాదాపుగా ఇందులో ఒక 10-12 రకాల పండ్ల మొక్కలు పెట్టాను. అంటే టోటల్గా అవి దగ్గర 24 చెట్లు ఉన్నాయి కేవలం. మిగతావి టేకు చెట్లు, శ్రీగంధం చెట్లు అండ్ ఎర్రచందనం, అందులో ఇంకా మహాగని చెట్లు కూడా ఇంకా 2 పెట్టేటివి ఉన్నాయి, అవి కూడా తెప్పిస్తున్నాను. ఇంకా అరటి చెట్టు ఒకటి, పపాయ, అవి కూడా తెచ్చి పెట్టాలి. సో ఇప్పుడు నేను పెట్టుకున్న ఈ చెట్ల గురించి నేను వివరిస్తాను. సో ఇదేనండి నా మినీ పండ్ల తోట. ఓకే, ఇందులో కొబ్బరి చెట్లు ఒక 7 ఉన్నాయి, ఇవేనండి అవి. తర్వాత ఇటు ఎర్రచందనం, ఇవి వచ్చేసి సపోటా, ఈ పనస, ఇది మామిడి, మళ్ళీ ఇక్కడ మామిడి. ఇందులో 4 రకాల మామిడి చెట్లు ఉన్నాయి. ఇదేమో బెంగినపల్లి, అది హిమాయత్, ఇదేమో పునాస, మళ్ళీ ఇక్కడ కొర్ర మామిడి చెట్టు. తర్వాత ఇది నిమ్మ చెట్టు, స్టార్ ఫ్రూట్ నిమ్మ చెట్టు, ఇక్కడ జామ చెట్టు. ఈ లైన్కి నేను టేకు చెట్లు, ఇది బర్మన్ టేకు. తర్వాత శ్రీగంధం చెట్లు ఇవి, ఈ ఉసిరి చెట్టు, మళ్ళీ ఇక్కడ సపోటా, ఇది సీతాఫలం హైబ్రిడ్, అంటే పెద్ద సైజు సీతాఫలం, పనాస, ఇది సీతాఫలం, ఇదేమో జీడి మామిడి, అంటే జీడిపప్పు. సో ఇదండి నా మినీ పండ్ల తోట. సో దీని వరకు నేను చాలా కష్టపడ్డాను. ఎప్పటి నుంచో స్టార్ట్ చేశాను, చాలా రోజుల క్రితం స్టార్ట్ చేసిన. సో నేటికి అది పూర్తయింది. దీని వెనకాల కష్టం, ఖర్చు చాలా ఉన్నాయి. సో అవన్నీ నేను వివరించడానికి ప్రయత్నం చేస్తాను. సో దాదాపుగా నేను 60 చెట్లు నాటాలనే ఒక లక్ష్యంతో నేను ఇది ప్రారంభించడం జరిగింది. దీని ఖర్చు వచ్చేసి ఈ చుట్టూ ఫెన్సింగ్కి దాదాపు ఒక 15,000 అయింది. ఈ మొక్కలకు దగ్గర 12,000 నుంచి 15,000, అంటే దగ్గర ఓవరాల్గా చూసుకుంటే మొత్తం ఇప్పటి వరకు ఒక 30,000 ఖర్చు అయింది. మీరు కూడా మీ ఇంటి ఆవరణలో ఎక్కడైనా స్థలం ఉంటే ఇలాంటి పండ్ల చెట్లు కానీ వేరే ఏదైనా చెట్లు కానీ వేసుకోండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే ఫ్యూచర్లో మనకు చాలా పనికి వస్తాయి ఇవి. సో వీటి వల్ల ఎన్ని లాభాలో మీకు అందరికీ తెలుసు. సో నాకు కూడా చెట్లు అంటే చాలా ఇష్టం.
చెట్లు పెంచడం కానీ నాటడం అంటే చాలా ఇష్టం. సో నేను ఆ ఉద్దేశంతో నేను దాని మీద ఇష్టం పెంచుకొని మరీ నేను ఇదంతా నాటడం జరిగింది. సో మీరు కూడా కొన్ని మొక్కలు తెచ్చుకొని ఎక్కడైనా ఖాళీ ప్లేస్ ఉంటే మీరు కూడా నాటుకోండి. అది మీ మంచిగే. మీరు పర్యావరణాన్ని రక్షించి అందరినీ నేను మొదటి వరుసలో ఫస్ట్ ఎర్రచందనం వేశాను. ఇవి ఒక 10 చెట్లు ఉన్నాయి. సో ఇటు వచ్చేసి రెండో వరుసలో ఒక 7 కొబ్బరి చెట్లు. ఇందులో కృష్ణగంగ, ఇంకోటి సన్నంగి రకం, అంటే అవి ఎల్లో కలర్లో ఉంటాయి. ఇటు ముందు వరుసలో శ్రీగంధం చెట్లు, చూడండి ఇట్లా ఉంటాయి శ్రీగంధం చెట్లు. తర్వాత వచ్చేసి అటు చివరి వరుసలో టేకు చెట్లు. సో ఇదండి మా ఇల్లు. ఇది మా ఇంటి వెనకాలనే ఇది మొత్తం. సో ఇది మా ఇల్లు. సో మా ఇంటి వెనకాలనే ఉన్నది స్థలం ఇది. దాదాపుగా ఒక 2.5 గుంటాస్ ఉండొచ్చు ఇది. సో ఇందులో నేను దాదాపుగా 60 చెట్లను నాటడం జరిగింది. సో ఇదంతా నేను చెట్ల మీద ఉన్న ప్రేమ, ఇష్టంతో ఇదంతా చేశాను నేను. సో దీనివల్ల నాకు ఎన్ని లాభాలు ఉన్నాయో, ఈ చెట్ల వల్ల పర్యావరణకి ఎంత మేలు చేస్తుందో, వాటి వల్ల ఫ్యూచర్లో మనకు ఎన్ని అవసరాలు ఉన్నాయో నాకు తెలుసు. కాబట్టి నేను దీని మీద ఇష్టంతో నేను ఇన్ని చెట్లు వేయడం జరిగింది. సో మీరు కూడా వేయండి.